ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతి ప్రాంతంలో ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్కి శంకుస్థాపన జరిగింది. BISCR పేరుతో కిమ్స్ హాస్పిటల్స్ యాజమాన్యం మెడికల్ కాలేజ్, హాస్పిటల్, స్కిల్డ్ యూనివర్సిటీ ఇలా చాలా రకాల ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేయబోతోంది. అయితే ఈ ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు ద్వారా అమరావతికి, ఆంధ్రప్రదేశ్కి అదనంగా దక్కే ప్రయోజనం ఎంత అన్నది ప్రధానమైనటువంటి ప్రశ్న. అమరావతిలో ఈ BISCR పేరుతో నిర్మించబోతున్నటువంటి మెడికల్ కాలేజీకి ముందుగానే బసవతారకం ఇన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి వాళ్ళు హాస్పిటల్కి శంకుస్థాపన చేశారు. బసవతారకం హైదరాబాదులో క్యాన్సర్ రోగులకి అనేక రకాలుగా సేవలు అందిస్తుంది. అలాంటి హాస్పిటల్స్ కొత్తగా అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేస్తే అనేక మందికి సర్వీస్ అందే అవకాశం ఉంటుంది. కానీ మరి BISCR లాంటి కిమ్స్ హాస్పిటల్స్ ద్వారా అమరావతికే కాదు ఆంధ్రప్రదేశ్కి అదనంగా దక్కేదేంటి అన్నది చాలామంది నుంచి వచ్చే ప్రశ్న. అమరావతిలో ఇప్పటి వరకు ఇలా అనేక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి శంకుస్థాపనలు చేస్తున్నారే తప్ప ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కానీ, ఒక్క గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి కానీ శంకుస్థాపన చేసిన దాఖలాలు లేవు. అంటే అమరావతిలో దేనికి ప్రాధాన్యత ఉంటుందో ఈ పరిణామాలు మనకి చాటుతున్నాయి. అదే సమయంలో ఈ ప్రారంభోత్సవం సందర్భంగా వేదికపై నుంచి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసినటువంటి కామెంట్స్ చాలా విశేషంగా చూడాల్సి ఉంటుంది. ఆయన చాలా సూటిగా స్పందించారు. ఇందులో ఒకటి అనుకోవచ్చు, ఈ విధంగా ఇన్ని వందల వేల కోట్లు, దాదాపు 1000 కోట్ల రూపాయల పైన ఖర్చు పెడతా ఉన్నారు. ఇది కేవలం డబ్బున్న వాళ్ళకైనా, పేదవాళ్ళకి ఇందులో అవకాశం ఉంటుందా అనేది ఒకటే గుర్తుపెట్టుకోవాలి. డబ్బులు ఎక్సలెన్స్, వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ అనేది ఎప్పుడు కూడా ఉచితంగా ఎవ్వరికీ రాదు. వైద్య సేవలే కాదు, ఏదైనా ఎక్సలెన్సీ కావాలంటే అందుకు తగ్గ నిధులు చెల్లించాల్సిందే, డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే అంటూ ఆయన చాలా స్పష్టంగా తేల్చేశారు. అంటే అమరావతి ప్రాంతంలో ఇప్పుడు ప్రభుత్వం ఆడంబరంగా చెప్తున్నటువంటి హాస్పిటల్స్, మెడికల్ కాలేజెస్ అందుబాటులోకి వచ్చినప్పటికీ అది పూర్తిగా డబ్బులు ఖర్చు చేయగలిగినటువంటి వాళ్ళకి మాత్రమే, నిధులు వెచ్చించగలిగినటువంటి వాళ్ళకి మాత్రమే. ఎక్సలెన్సీలో మంచి సర్వీస్ కావాలంటే అందుకు తగ్గట్టుగా సొమ్ములు కట్టాల్సిందే అని తేల్చేశారు. అంటే ఇది పేదల కోసం కాదు, సామాన్యుల కోసం అసలు కాదు, సాధారణ జనాలకి అక్కడ అవకాశం ఉండదు. ఎవరైతే అలాంటి సేవలు అందాలని కోరుకుంటారో 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారు కాబట్టి అందుకు పెద్ద మొత్తంలో ఫీజులు చెల్లించగలిగినటువంటి వాళ్ళకి మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఇది కేంద్ర మంత్రి చెబుతున్నటువంటి మాట. అమరావతి అందరిది, ఆంధ్రప్రదేశ్ ప్రజల రాజధాని అమరావతి అని చెబుతున్నటువంటి ప్రాంతంలో CRDA కారు చౌకగా భూములిచ్చి కట్టిస్తున్నటువంటి హాస్పిటల్లో అందరికీ అవకాశం ఉండదు. డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళకి మాత్రమే ఛాన్స్ ఉంటుంది, సొమ్ములు చెల్లిస్తే మాత్రమే ప్రవేశం ఉంటుంది అని ప్రభుత్వం ఎంత నిస్సంకోచంగా, ఎంత సూటిగా చెప్పేస్తున్నటువంటి తీరు చాలా విడ్డూరమైనటువంటి విషయం. చాలా క్లియర్గా ప్రభుత్వం ఎవరి కోసం ఉందో, అమరావతిలో నిర్మాణాలు, ఆసుపత్రులు, ప్రైవేట్ కాలేజెస్ ఎవరి కోసం వస్తున్నాయో తేట తెల్లం చేసేస్తున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. నిజానికి ఆ మాట చెప్పినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రభుత్వ కాలేజీలో చదువుకున్నారు. గుంటూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఆయన గ్రాడ్యుయేట్. ఆ తర్వాత హైదరాబాద్ నిమ్స్లో మళ్ళీ ప్రభుత్వ కాలేజీలోనే ఆయన PG చేశారు. అంటే ప్రభుత్వ వైద్య కళాశాలలో చదువుకుని ప్రజలు కట్టినటువంటి సొమ్ములతో డాక్టర్ అయినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ ఇప్పుడు వైద్య సేవలు కావాలనుకుంటే అందుకు తగ్గట్టుగా డబ్బులు కట్టాల్సిందే అని చెప్పడానికి ఏమాత్రం సంకోచించడం లేదంటే ఏమనాలి? ఆ తర్వాత ఆయన అమెరికా వెళ్ళి అక్కడ కోట్ల రూపాయల సంపద పోగేసి వెంటనే రాజకీయాల్లో రంగప్రవేశం చేసి ఇప్పుడు కేంద్ర మంత్రిగా మరింత సంపద పోగేసుకునే అవకాశం దక్కించుకుని ఉండొచ్చు. కానీ అక్కడ ఆసుపత్రి, మెడికల్ కాలేజీ ఇలాంటివన్నీ సామాన్యులకు కాదు, సాధారణ పేదలకి అవకాశమే ఉండదు అని చెప్పడానికి ఆయన తెగించేసినటువంటి తీరు చాలా విడ్డూరంగా కనిపిస్తుంది. ఒక నాయకుడిగా, ప్రజలందరి ప్రయోజనాల కోసం పాటుపడాల్సినటువంటి కేంద్ర మంత్రిగా అక్కడ అందరికీ అవకాశాలు కల్పించే ప్రయత్నం చేయాల్సినటువంటి స్థితి నుంచి అలాంటి ఛాన్సే ఉండదు అని చెప్పేదానికి తెగబడినటువంటి వైనం
చాలా కీలకమైనటువంటి పరిణామం. భవిష్యత్తులో అమరావతిలో రాబోతున్నటువంటి అన్ని రకాల సంస్థల్లో ఇక ఎలాంటి పరిస్థితి ఉండబోతుందో, జనాలకి ఎలా ప్రవేశం ఉండకుండా అడ్డుకట్ట వేయబోతున్నారో ఈరోజు కేంద్ర మంత్రి చెప్పినటువంటి మాటలు ఒక ఉదాహరణగా చూడాల్సి ఉంటుంది. సామాన్యులేసినటువంటి ఓట్లతో గద్దెనెక్కిన పెమ్మసాని చంద్రశేఖర్ ఇలా తన పరిధిలో తన ఆధ్వర్యంలో శంకుస్థాపన జరిగినటువంటి ఆసుపత్రిలో అందరికీ అవకాశం ఉండదు అని చెప్పడానికి ఏ మాత్రం వెనకాడలేదంటే ఆయన ఎంత నిర్భీతిగా సాగుతున్నారో, అలాంటివన్నీ ఎవరి కోసం చేస్తున్నారో, ఎవరి లాభాల కోసం నిర్మిస్తున్నారో మనందరికీ స్పష్టం చేసినటువంటి తీరు అత్యంత విచారకరం. భవిష్యత్తులో మరింత బరితెగించేటువంటి ధోరణితో ఈ ప్రభుత్వం సాగబోతుందనడానికి సంకేతంగా మనం భావించాల్సి ఉంటుంది.